ఎస్ఎస్సి జీడీ 2026 ఏపీ అండ్ తెలంగాణ కట్ ఆఫ్ అనాలిసిస్ ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2026 ఎగ్జామ్ రాసిన అందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత రావచ్చు, సేఫ్ స్కోర్ అండ్ సెలక్షన్ ఛాన్సెస్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ముందుగా వస్తే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఈ ఆంధ్రాతో కంపేర్ చేస్తే తెలంగాణలో లో కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. తెలంగాణలో 2026 కట్ ఆఫ్స్ ఎలాగా ఉంటాయంటే, అన్రిజర్వ్డ్ కేటగిరీ యూఆర్కి 85 నుండి 90 స్కోర్ వస్తే సేఫ్ స్కోర్ అనమాట. ఓబీసీ వాళ్ళకి 80 నుండి 88 వస్తే సేఫ్ స్కోర్. ఈడబ్ల్యూఎస్ వారికి 70 నుండి 82 వస్తే సేఫ్ స్కోర్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 65 నుండి 80. ఎందుకంటే తెలంగాణలో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ కూడా తక్కువ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్తో. ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ తెలంగాణలో అంత కాంపిటీషన్ ఉండదు. మీకు 20 to 30 కరెక్ట్ ఆన్సర్లు వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రాలో కట్ ఆఫ్ అనేది చాలా కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు తెలంగాణతో. యూఆర్ వాళ్ళకి 80 to 95 అలా వస్తే కొంచెం సేఫ్ స్కోర్ అనమాట. ఓబీసీ వాళ్ళకి 85 నుండి 92 వస్తే సేఫ్ స్కోర్. ఈడబ్ల్యూఎస్ వారికి 78 to 85, సమ్టైమ్స్ 70 to 80 వచ్చినా కూడా సేఫ్ స్కోర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 to 80 వచ్చినా సేఫ్ స్కోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 70 అనేది మినిమం కట్ ఆఫ్. ఎందుకంటే ఈసారి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 5 to 6 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే ప్రీవియస్తో కంపేర్ చేస్తే. అందుకే చెప్తున్నా 70 to 80 వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సేఫ్ స్కోర్ అనమాట ఇన్ ఆంధ్రప్రదేశ్లో. ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అడ్మిట్ కార్డు ఉండాలి, 10th మార్క్ షీట్ ఉండాలి, 12th మార్క్ షీట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి, ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏదో ఒకటి మీకు వెరిఫికేషన్ టైంలో ఉండాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఆఫ్టర్ పీఈటీ తర్వాత. అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి అడ్మిట్ కార్డ్, 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేస్తే మీకు తహసీల్దార్ అనేది ఇష్యూ చేస్తారు. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఐడి ప్రూఫ్స్ అంతే వీళ్ళకి. ఇంకా వచ్చేసి డాక్యుమెంట్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి సేమ్ అలాగే ఉంటుంది. అడ్మిట్ కార్డ్, 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, ఓబీసీ సర్టిఫికేట్. ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, అంటే బ్యాక్వర్డ్ ఉంటారు కదా, బ్యాక్వర్డ్ కేటగిరీ వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీకు ఉండాలి, ఐడి ప్రూఫ్స్ లైక్ ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అనేటివి మీరు హోల్డ్ చేసి ఉండాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ పీఈటీ సెంటర్స్ లిస్ట్ అనేది విడుదలైంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్లో పీఈటీ సెంటర్స్ లిస్ట్ అనేది విడుదలైంది. ఈ సెంటర్స్లో మీకు ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు గ్రౌండ్స్లో, లేదా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మ్యాథ్స్ అనేది ఈ సెంటర్స్లోనే మీకు కండక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట్, ఆదిలాబాద్లో ఈ సెంటర్స్లో మీకు పీఈటీ సెంటర్స్ లిస్ట్ అనేది విడుదలైంది. మీరు ఇప్పటి నుండే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఫిజికల్లో మీరు కొట్టారంటే మీకు పక్కాగా జాబ్ అనేది వచ్చేస్తుంది. తెలంగాణ వాళ్ళకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ, ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ అనేది ఎక్కువ. అది కాకుండా తెలంగాణలో లో కట్ ఆఫ్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు తెలంగాణ. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాట్సాప్లో. థ్యాంక్ యూ.